వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. నెల్లూరు జిల్లా గూడూరు మండలం కుందకూరు కనుమరాయి కొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాట్లు చేసి శ్రీ సుదర్శన నరసింహ యాగం, పూర్ణాహుతి, మంగళ వాయిద్యాలతో గరుడ సేవ, మాడవీ దేవోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. నిబద్ధతతో సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసిన నాయకుడు పైడికొండల మాణిక్యాలరావు అని పలువురు వక్తలు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని స్థానిక హిందూ రుద్రభూమిలో మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు 6వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాణిక్యాలరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట ఉపాధ్యక్షులు పోగిరెడ్డి ఆదిలక్ష్మి, యువమోర్చా రాష్ట ఉపాధ్యక్షులు పైడికొండల సింధు, జిల్లా నాయకులు గట్టిం మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు. శిక్షణ నిబద్ధత గల భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభమైంది. తర్వాత భారతీయ జనతా పార్టీలో అనేక పదవులు, తాడేపల్లిగూడెం పట్టణాధ్యక్షులుగా, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షులుగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇట్లా అనేక పదవులు చేసి భారతీయ జనతా పార్టీలో తర్వాత తాడేపల్లిగూడెం 2014 సంవత్సరంలో తాడేపల్లిగూడెం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికయ్యి కూటమి ప్రభుత్వంలో దేవాదాయ ధర్మదాయ శాఖ మార్చులుగా పనిచేయడం మనందరికీ తెలుసు. తాడేపల్లిగూడెం శాసనసభ్యునిగా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వారు చేయటం తెలుసు. మనం ముఖ్యంగా మొట్టమొదట స్మరించుకునేది బలుసులమ్మ దేవాలయం, అదేవిధంగా 2 టౌన్ ఈరోజు ప్రతినిత్యం మాణిక్యాలరావు గారి పేరు స్మరించుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇలా కొన్ని చినుకలు పడితేనే 2 టౌన్లోకి ఎవరు అడుగు పెట్టలేని పరిస్థితి. అట్లాంటి పరిస్థితి నుంచి నేడు ఇంత చక్కని ఒక రహదారిని నిర్మించడం, అదేవిధంగా నియోజకవర్గంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక దేవాలయాలు వారి ఒక చెరగని ముద్ర ఇక్కడ వేసుకోవడం జరిగింది. అంకిత భావం, నిబద్ధత,
నిజాయితీ ఇవన్నీ కలగలిపి మనం మాణిక్యాలరావు గారని మనం చెప్పుకోవాలి. శ్రీ పైడికొండల మాణిక్యాలరావు గారి 6వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మన మానవతా అలాగే పిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించినటువంటి ఈ రుద్రభూమిలో ప్రతి సంవత్సరం మన బంగారరాజు గారి ఆధ్వర్యంలో ఎప్పుడూ ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము, వర్ధంతికి అలాగే జయంతికి కూడా. అలాగే 6వ వర్ధంతి కూడా ఈరోజు ఇక్కడ మొక్కల పంపిణీ కార్యక్రమం ఇక్కడ పెట్టడం జరిగింది. దీనికి మానవతా సభ్యులు అలాగే అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి వచ్చినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రూరల్ మండలం చినమేరం గ్రామదేవత శ్రీ దనుకొండ అమ్మవారికి ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మహిళా భక్తులు సారె సమర్పించారు. వివిధ రకాల స్వీట్లు, పండ్లు, పసుపు, కుంకుమ, చీర, సుమంగళి ద్రవ్యాలతో మేళతాళాలు, బాణసంచా కాల్పుల నడుమ గ్రామంలో ఊరేగింపు నిర్వహించి అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారికి సారె సమర్పించారు. భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ దనుకొండ అమ్మవారికి ప్రతి సంవత్సరం భక్తులచే సారె సమర్పించడం జరుగుతుందని ఆలయ అర్చకులు చందూరి ప్రకాష్ శర్మ తెలియజేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అంతే అంతే. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ దనుకొండమ్మదేవి నమః. మన చినమేరం గ్రామంలో కొలువైనటువంటి మన గ్రామదేవత శ్రీ
ధనకొండ అమ్మవారికి ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి ముత్తైదులతో అందరూ కూడా సారి సమర్పణ చేయడం జరిగింది. అదేవిధంగా అమ్మవారికి ఈరోజు ఉదయం విశేషంగా పూజారి కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మన కమిటీ వారి చేత అందరూ కూడా వచ్చి ఈ అమ్మవారికి సేవా కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా అమ్మవారికి వివిధ స్వీట్లతోటి వివిధ పళ్ళతోటి కూడా అమ్మవారి సారి సమర్పణ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆచంట మండలం కోడేరు వద్ద గోదావరి వరద ఉధృతిని పరిశీలించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు ఆదేశం. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వంతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి పిలుపునిచ్చిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. జగన్ ని మళ్లీ సీఎం చేసుకునేదాకా కలిసికట్టుగా పనిచేద్దాం. తడిపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన నాయి బ్రాహ్మణుల సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు. కొందకూరు కనుమరాయకొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు మంగళ వాయిద్యాలతో గరుడ సేవ మాడవీధి ఉత్సవం. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం VCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. మరిన్ని వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.